దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జెండా వందనానికి ముందు తొలిసారిగా ఎర్రకోట వేదికపై వందే మాతరం గీతాలాపన జరిగింది. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో పాటు యువశక్తికి ప్రాధాన్యమిస్తూ సాగాయి. ఈ వేడుకల్లో 105 mm లైట్ ఫీల్డ్ గన్స్ తో గన్ సెల్యూట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ వరుసగా 13వసారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వందే మాతరం నినాదాలతో ప్రతి హృదయం మార్మోగుతుందని పేర్కొంటూ దేశ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని చాటారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల బలిదానాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతుందని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించి తీరుతామని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ సాధిస్తే ప్రపంచం భారత్ను మరింత గౌరవంగా చూస్తుందని అన్నారు. పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. లక్ష్యాలు ఉన్నంతగా ఉంటే ఆలోచనలు కూడా పెద్ద అవుతాయని, సంకల్పం పెద్దదైతే ప్రయత్నాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ ను నిర్మించడమే దేశం ముందున్న అతిపెద్ద కళ అని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు గత కొన్నేళ్లుగా ఎన్నో చర్యలు చేపట్టామని ప్రధాని మోడీ వివరించారు. పేదరిక నిర్మూలనపై దృష్టి సారించామని, కోట్లాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు. దేశ ప్రజల సమిష్టి సంకల్పంతో వికసిత భారత్ లక్ష్యాన్ని సాధిస్తామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. आज हम सब 80वां स्वतंत्रता दिवस मना रहे हैं। आज हर दिलों की धड़कन वंदे मातरम के नाद से गूंज रही। आज हर घर तिरंगा है, हर मन तिरंगा है और देश उत्साह और उमंग के साथ नए संकल्पों को लेकर के आज आगे बढ़ रहा है। आप सबको स्वतंत्रता दिवस की बहुत बहुत शुभकामनाएं। देश आज उन महान सपूतों का पुण्य स्मरण करती है जिन्होंने देश की आजादी के लिए त्याग बलिदान की पराकाष्ठा की। अपने तप, त्याग और बलिदान से आजादी के एकमात्र लक्ष्य को लेकर के अपनी पूरी जिंदगी खपा दी। पूज्य बापू समेत सभी स्वातंत्र सेनानियों को, बलिदान की महान परंपरा जगाने वाले महान क्रांतिकारियों को आज मैं श्रद्धा पूर्वक नमन करता हूं। आज जो इस समारोह में उपस्थित है उन सब के लिए आज एक ऐतिहासिक पल भी है। आजादी के बाद 15 अगस्त को लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है। आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं तो इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है। ऐसे ही नहीं कह रहा हूं। पिछले 12 वर्ष में देश के कोटि कोटि नागरिकों ने, दलित हो, पीड़ित हो, वंचित हो, आदिवासी हो, गांव में रहने वाला हो, शहर में रहने वाला हो, गरीब हो, मध्यम वर्ग का हो, युवा हो, बुजुर्ग हो, नारी हो, पुरुष हो, उत्तर हो, दक्षिण हो, पूर्व हो, पश्चिम हो, हर किसी ने पिछले 12 साल में एक संकल्प के साथ, समर्पण के साथ देश को नई ऊंचाइयों पर ले जाने में हर प्रकार से प्रयास किया है। मैं उनके इस प्रयासों का आदरपूर्वक स्वीकार करता और उसी का परिणाम है कि इतने कम समय में 25 करोड़ देशवासी गरीबी को परास्त करके गरीबी से बाहर निकले हैं। इन्हीं देशवासियों